ఒక మనిషి దూరమైతే కానీ వాళ్ళ విలువ మనకు అర్థం కాదు. ఉన్నప్పుడు వాళ్ళని సరిగ్గా పట్టించుకోము, వాళ్ళ గురించి ఆలోచించము, వాళ్ళ అవసరం గుర్తించము. కానీ ఒక్కసారి ఆ మనిషి మనకు దూరమైతే ఆ బాధ వర్ణించలేనిది. ఒక క్షణంలోనే వాళ్ళతో గడిపిన ప్రతి క్షణం, వాళ్ళు చేసిన ప్రతి చిన్న సహాయం అన్నీ గుర్తుకు వస్తాయి. ఏమిటో కదా ఆ దేవుడు చేసిన లీల. కానీ ఒక్కటి ఉదాహరణ చెప్పాను నేను. మనం తల్లిదండ్రులనైనా సరే, అత్తమామనైనా సరే, వాళ్ళు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంచండి. ఎందుకంటే వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాతకి నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అనే బదులు వాళ్ళను మంచిగా చూసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. వాళ్ళకు చిన్న ప్రేమను అందిస్తాం అంతే. వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ ఆ ఏజ్లో నేను ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని ఏమనుకోరు. నా పిల్లలు బాగుండాలి అని ఆలోచిస్తారు. ఏ తల్లిదండ్రులైనా, ఏ అత్తమామలైనా వాళ్ళు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంచండి. వాళ్ళు లేనప్పుడు మనం అరే నేను మా అత్తమ్మతో బాగుంటే బాగుండు, లేదా మా అమ్మ నాన్నతో బాగుంటే బాగుండు అని ఆలోచించే బదులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో గడపండి. నువ్వు పలానప్పుడు తిట్టినావు, చేసినావు, ఏ అత్తమామ అయినా తిడతారు, మన అమ్మ నాయన అయినా తిడతారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి నువ్వు చెడుగా అన్నావు అనేసి ఏ అత్త కోడళ్ళు కంపల్సరీ వస్తాయి. మన తల్లి అయినా సరే, అత్తమ్మ అయినా సరే అంటూనే ఉంటారు. కానీ వాళ్ళు చేసేది ఏదో వాళ్ళు మన మీద పట్టుదలతో ఉండాలి అని కాదు. లేదా వాళ్ళు మనకి ఏదైనా తప్పు చేస్తే మన అమ్మ నాన్న ఎట్లా చెప్తారో అత్తమ్మ కూడా అలానే చెప్పడానికి ట్రై చేస్తారు. కాకపోతే మనం కన్న వాళ్ళు కాబట్టి మనం సర్దుకుపోయినంత ఈజీగా అత్తమామతో సర్దుకుపోలేం. ప్లీజ్ చెప్తున్నా, అత్తమామ అయినా సరే అమ్మలాగా భావించండి. వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళు ఉన్నన్ని రోజులే మనం మన పిల్లలకైనా సరే అరే నేను మా అత్తమ్మతో బాగున్నా, నేను మా నాన్నమ్మతో మనల్ని చూసే కదా మన పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు మనం ఎట్లా ద్వేషిస్తామో మన పిల్లలు మనల్ని అట్లనే ద్వేషిస్తారు. అందుకనే మన పిల్లలకి మనం నేర్పించేది ఏంటంటే మనం చూసిన దాన్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటారు. అదే ప్లీజ్ అత్తమామతో మంచిగా ఉండండి, అమ్మ నాన్నతో మంచిగా ఉండండి. వాళ్ళని నువ్వు పలానప్పుడు అలా అన్నావు, ఇలా అన్నావు అంటే ఎవరైనా అంటారు, ఎవరైనా చేస్తారు. కాకపోతే మన కోసమే అది. మా అత్తమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల ఇలా అయిపోయింది ఆమె. కానీ ఎక్కువ ఆమె బాధపడొద్దు అనేసి నేను ఏదో ఒక గేమ్ లేదా మాట్లాడడం చేయడం ఒక చిన్న పిల్లలాగా నేను చూసుకుంటున్నాను. ఎవరో ఏదో నువ్వు గంక చేస్తున్నావు, నువ్వు గంక పెడుతున్నావు, అట్లా అనేసి వీడియోలు తీసి పెడుతున్నావు, అది ఇదన్నా ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు అనుకోవచ్చు. కానీ నాకు నచ్చింది కాబట్టి నేను పెడుతున్నా. ఎందుకంటే మా అత్తమ్మ మంచిగా ఉన్నప్పుడు మమ్మల్ని అలానే చూసింది. ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం సరే, మా అత్తమ్మ మంచిగా లేనప్పుడు మేమే కదా చూసుకోవాలి. అట్లా అనేసి కొంతమంది ఎందుకో ఏజ్ అయిపోయింది కదా ఆమెను ఎందుకు పట్టించుకోవడం అని కొంతమంది అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా వదిలేయలేం. ఎందుకంటే బాగున్నప్పుడు ఒకలా, బాగాలేనప్పుడు ఒకలాగా మేము చూడలేం. ఎందుకంటే మా అత్తమ్మ అమ్మలా చూసుకుంది మమ్మల్ని. అందుకే దయచేసి ఆమెకి తినిపించడం చేయడం అన్నీ మేమే చేయాలి. ఎందుకంటే ఆమెకు తిన్నికి రాదు. ఎందుకంటే చేతులు మొన్ననే పక్షవాతం వచ్చింది, దానివల్ల సరిగ్గా నడవలేకపోతుంది. అన్నీ మా అత్తమ్మే. ఎందుకంటే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు కూడా మీ అత్తమామతో ఎవరైనా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ప్లీజ్. అత్తమామ అమ్మ నాన్న ఉన్నన్ని రోజులే హ్యాపీగా ఉండగలుగుతాం మనం కూడా. టాబ్లెట్లు వేయడం కానీ ఏదైనా సరే మనమే చూసుకోవాలి. అన్నీ మనమే చేయాలి. వాళ్ళ కొడుకునే కానీ మన కూతుర్నే కానీ చేసుకున్నప్పుడు వాళ్ళకి మనమే చేయాలి. అన్నీ మనమే. నవ్వు